హాయ్ అండి, వెల్కమ్ టు మోనీ లైఫ్ డైరీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇది వచ్చేసి కన్యాకుమారి. మా హస్బెండ్ వాళ్ళు వెళ్ళారని చెప్పే కదా, మా చెల్లి ఎంగేజ్మెంట్కి ముందు. సో అప్పుడు తీసిన వీడియో అనమాట. అదొక చిన్న షార్ట్ కూడా నేను పెట్టాను. ఎవరన్నా చూడకపోతే చూసేయండి. చాలా బాగుంటుంది అసలు. ఇక్కడ నుంచి అక్కడ మధ్యలో సెంటర్లో వివేకానంద స్టాచ్యూ ఉంటుందన్నమాట. బోట్లో వెళ్ళాలి. నేను ఒక 10 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను అనమాట. అప్పుడైతే ఇక్కడ అక్కడ కవిత్వరు ఉంది కదా స్టాచ్యూ బొమ్మ, అది అప్పుడు పని జరుగుతుంది. అప్పుడు మమ్మల్ని అక్కడికి పంపించలేదు, నేరుగా వివేకానంద స్టాచ్యూ దగ్గరికి తీసుకెళ్లారనమాట. బోట్లో వెళ్తుంటే ఉంటుంది అసలు ఆ పడవ బోట్ అటు ఇటు ఊగుతుంటే అంత భయం వేస్తుంది అనమాట. నీళ్ళు కూడా చాలా దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుంది మనకి. లైఫ్ జాకెట్లు అవన్నీ కూడా ఇస్తారు. కాకపోతే ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత స్లిప్పర్స్ అన్నీ కూడా ఒక చోట పెట్టేసి వెళ్ళాలి. అక్కడ మనకి టోకెన్ కూడా ఇస్తారు, దాన్ని మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. బాగుంటుంది, చాలా బాగుంటుంది. టికెట్ వచ్చేసి అప్పుడు మేము వెళ్ళినప్పుడైతే ఒక 50 రూపీస్ అనుకుంటా. ఇప్పుడు మరి పెరిగింది అనుకుంటా. 10 ఇయర్స్ అవుతుంది కదా, తెలీదు. కాకపోతే ఇప్పుడు వీళ్ళు వెళ్ళినప్పుడు ఏ బోట్లు వెళ్ళటం లేదు. ఒకవేళ అక్కడ గ్లాస్ వేసారు కదా వివేకానంద స్టాచ్యూ దగ్గర నుంచి కవిత్వర్ స్టాచ్యూకి, వెళ్ళు ఏదో అంటారు, సంథింగ్ ఆయన పేరు నాకు తెలీదు. ఇంతకుముందు కూడా చెప్పాను. అంటే తమిళ వాళ్ళ పేర్లు కొంచెం అటు ఇటు ఉంటాయి అన్నమాట. కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయాలి కదా. తిరువల్లూరువర్ ఏదో అంటారు ఆయన పేరు. ఆ పని జరుగుతుంది కదా, ఇంకా గ్లాస్ బ్రిడ్జ్ అదంతా కూడా కట్టారు. దానివల్ల ఇంకా బోట్లు పంపించట్లేదో ఏమో మరి అనుకుంటున్నా. బాగుంటుంది అసలు. చుట్టూ సముద్రం కదా, దాని మధ్యలో వివేకానంద స్టాచ్యూ దగ్గర ఒక చుట్టూ కూడా బాగుంటుంది అనమాట. కాకపోతే కాళ్ళు కాలిపోతే చెప్పులు లేకుండా తిరగాలి కదా, అదంతా కూడా రాళ్ళు కింద దాని అంతా కూడా చదును చేసి ఇదంతా చేశారు కాబట్టి చెప్పులు పంపించరు, వేసుకునేవారు. చెప్పులు లేకుండా వెళ్ళాలి. కాళ్ళు కూడా కాలిపోతే అక్కడ ఒక చిన్నది ఏమంటారు, కూర్చుంటా కూడా ప్లేస్ ఉంటుందన్నమాట. బాగుంటుంది. ఇది ఎప్పుడో నేను 10 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేసింది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎవరన్నా వెళ్ళుండొచ్చు, ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటారు కదా, తెలుసుకుంటారని నేను చెప్తున్నాను. ఒకవేళ ఆ బ్రిడ్జ్ ఉండటం వల్ల ఇంక ఓపెనింగ్ అవ్వలేదు అనుకుంటా, ఇంకా అందుకని ఇంకా బోట్లు కూడా వెళ్ళలేదు. ఎందుకంటే గ్లాస్ బ్రిడ్జ్ ఉంది కాబట్టి ఒకవేళ పంపించారంటే ఇటు నుంచి అటు నుంచి ఇటు తిరుగుతూ ఉంటారు. ఇంకా అందుకని వాళ్ళు పంపించలేదు అనుకుంటా బోట్లు. ఇంకా ఇది వచ్చేసి పక్కనే కన్యాకుమారిలోనే దాని పక్కనే ఫస్ట్ మెయిన్ వచ్చేసి కన్యాకుమారిలో అది. ఆ నెక్స్ట్ ఇది వచ్చేసి ఏమంటారు, ప్యాలెస్ అంట. ఆ కాలంలో రాజులు వాడిన ప్యాలెస్. అసలు ఎంత బాగుందంటే చాలా పెద్దది. చుట్టూ అంతా కూడా అటాచ్మెంట్, అసలు ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఒక దానిలోంచి అలా వెళ్ళిపోయేటట్టు ఉందన్నమాట. అసలు ఎటు నుంచి వెళ్తున్నామో ఎటు నుంచి వస్తున్నామో అని కూడా తెలియట్లేదు. అంత బాగుంది, అంత పెద్దగా కూడా ఉంది. చిన్న చిన్న గదులు, ప్లేస్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఆ కాలంలో ఏమేమి వాడారు ఏంటి అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. వాళ్ళు వాడిన ఉయ్యాలలు, ఆ తర్వాత ఏమంటారు, రోళ్ళు ఉంటాయి కదా, ఆ కాలంలో రోళ్ళు, బాణలు, పెద్ద పెద్ద బాణలు, అవన్నీ కూడా ఉన్నాయి. చాలామంది వస్తున్నారు టూరిస్టులు. అసలు ఖాళీ లేదన్నమాట. అక్కడక్కడ కూడా బోర్డులు పెట్టారు, ఏ కాలం నాటిది ఏంటి అవన్నీ కూడా అక్కడక్కడ బోర్డులు పెట్టారనమాట. కింద రాయి అయితే ఉంది. అసలు ఎంత సాఫ్ట్గా ఉందంటే అంత సాఫ్ట్గా ఉంది, కాలు జారేటట్టుగా. ఎంతైనా ఆ కాలంలో వాడినాయి కదా. చాలా బాగుంది అసలు, పీస్ఫుల్గా ఉంది. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, చూస్తున్నారు. ఎటు నుంచి వెళ్తున్నామో ఎటు నుంచి వస్తున్నామో అని కూడా తెలియట్లేదు అన్నమాట. మెయిన్ అంత బాగుంది. వాళ్ళు వాడిన తలుపులు కానీ కిటికీలు కానీ అసలు చాలా సెక్యూరిటీగా, చాలా డిఫరెంట్గా కట్టారు. చాలా పెద్దదన్నమాట ప్యాలెస్ వచ్చేసి. చూడండి ఎంతమంది జనం ఉన్నారో. అంతమంది కూడా ఇంకా చాలామంది వస్తున్నారు. మెట్లు అయితే చాలా చిన్న చిన్నగా ఉన్నాయి లోపలికి పైకి వెళ్తాకి. చూడండి ఎంత జనం ఉన్నారో. చాలా బాగుందన్నమాట. ఎవరైనా వస్తే కనుక దీన్ని కూడా చూడండి. మనం కన్యాకుమారి అంటాం కానీ అది కన్యాకుమారి ఒక స్టేట్, ఒక డిస్టిక్లో ఉందన్నమాట.
నాగర్కోవిల్ డిస్టిక్ అని చెప్పి ఆ డిస్టిక్లోనే కన్యాకుమారి ఉంది. కన్యాకుమారియే డిస్టిక్ కాదు. అదొక ఇప్పుడు సపోజ్ ఏమంటే కన్యాకుమారి ఒక జిల్లాలో ఉంది, నాగర్కోవిల్ అనే జిల్లాలో ఉంది. కన్యాకుమారి అనేది జిల్లా కాదు, అదొక టూరిస్ట్ ప్లేస్ అనమాట. ఆ జిల్లాలో కన్యాకుమారి అనేది 3 సముద్రాలు కలుస్తాయి కదా, సో అదొక జిల్లాలో ఉందన్నమాట. చాలా బాగుంటుంది. అది దాని పక్కనే ఆ కన్యాకుమారికి పక్కనే కేరళ కూడా ఉంటుంది. కేరళ బార్డర్ అనమాట అది, నాగర్కోవిల్ అని చెప్పి. చాలా బాగుంటుంది. అటు పక్క వస్తే అసలు చూడాలే కానీ బోల్డ్ అని ప్లేస్లు ఉంటాయి పీస్ఫుల్గా. చూడండి ఇక్కడ అన్నీ కూడా ఆ కాలంలో వాడిని అనమాట. టేబుళ్ళు, ఉయ్యాలలో మీరు ఇందాక చూసుంటారు, ఉయ్యాల అవన్నీ కూడా. కాకపోతే అక్కడ పెట్టారనమాట, పట్టుకోవద్దు ఏటిని కూడా, జస్ట్ చూడటం వరకే అని చెప్పి. చూడ ఎంత పెద్దదంటే ఒకదానిలోంచి ఒకదానిలోకి అలా జాయింట్లు ఉన్నాయన్నమాట. ఒక బ్రిడ్జ్ లాగా మీరు చూస్తే మీకు అక్కడ కనిపిస్తుంది. కొంచెం కూడా గ్యాప్ లేకుండా అలా కట్టారు. చాలా బాగుంది. అసలు ప్రతిదీ కూడా టేక్ లాగానే ఉంది, ఒక్కటి కూడా చెక్ చెదరకుండా. చాలా బాగుంది, అసలు పీస్ఫుల్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. చాలామంది స్కిప్ చేస్తున్నారు. సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. చూసారు, ఇదంతా కూడా ఏమంటారు, పందిరి మంచం అనుకుంటున్నా. పందిరి మంచం, ఉయ్యాల, చైర్స్, టేబుల్స్ అన్నీ కూడా ఆ కాలంలో వాడిని టేక్ అనమాట. మెట్లు చూసారా ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో, డిజైన్ కూడా చెక్ చెదరలే. చూడండి అసలు ఆ కాలంలో వాటి మీద అసలు ఎలా చెక్కుంటారు, ఎంత బాగా కట్టారో. సో అదనమాట వీడియో. నచ్చిందా? ప్రతిదీ కూడా బాగుంది. అసలు టైం పాస్ అయిపోతుంది అనమాట, మనకి టైమే తెలీదు లోపలికి వెళ్ళామంటే. అంత బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. కన్యాకుమారిలో ప్యాలెస్, అక్కడికి వెళ్ళాక మనం ఎవరిని అడిగినా కూడా మనకు చెప్తారనుకుంటున్నాను నేను. ఇది వచ్చేసి అదొక రోడ్డు. మనం వివేకానంద దగ్గరికి వెళ్ళటానికి అటు సైడ్ ఒక బోట్లు వెళ్ళేటట్టుకు ఒక చూడండి, మీకు లోపల ఒక దారిలా కనిపిస్తుంది కదా, అది ఒక రోడ్డు అనమాట. అక్కడి నుంచే మీరు ఆ వివేకానంద స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలి. ఇది వేరే అనమాట, ఊరికే టైంపాస్, ఊరికే అలా నడుచుకుంటూ వెళ్ళటానికి అదనమాట. చాలా బాగుంటుంది ప్లేసు. ఎవరైనా చూడకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇదే అది గ్లాస్ బ్రిడ్జ్, తిరువల్లూరుది. ఈ ముందున్న విగ్రహం, వెనకాల ఉన్నది వివేకానంద స్టాచ్యూ. నచ్చితే సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.